గురువులందరికీ నా నమస్కరిస్తున్నాను సార్. నేను తరుణ్ కుమార్, బి సెక్షన్. నేను మీకు అందరికీ గుర్తుంటుంది అనుకుంటాను. సార్ అయితే ప్రతి కథలు నాకు ఇప్పటికే గుర్తున్నాయి. సార్ చెప్పిన కథలు ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటాను దాన్ని. అలాగే వేణుగోపాల్ సార్ మ్యాథ్స్ చెప్పడంతో నేను మ్యాథ్స్ టాపర్గా ఉన్నాను క్లాసులో. తర్వాత 31 సంవత్సరాల తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ అంటే ఇంతమంది వస్తారు అనుకోలేదు. కాకపోతే చాలామంది ప్రయత్నం చేశారన్నమాట రావాలని చెప్పేసి. ఇంకా కొంతమంది మిస్ అయినారు, అయినా పర్లేదు. మనమందరూ చాలా ఎఫర్ట్ వేశారు. ఇక్కడ కొంతమంది గ్రూప్ క్రియేట్ చేసి 2.5 yearsగా సుధీర్, శ్రీధర్, అలాగే చంద్ర, దాని తర్వాత అనిల్, వాసు, పేరు ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే హరిప్రసాద్, వీళ్ళందరూ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రతి వారిని ఎక్కడెక్కడ మిస్ అయినారు మన ఫ్రెండ్స్ అందరూ కలెక్ట్ చేయడం కానీ, అందరినీ యాడ్ చేయడము, అందరినీ ఒక తాటిపైకి తీసుకోవడం అంత చిన్న పని కాదు. ఎందుకంటే 31 సంవత్సరాలు అనేది చాలా చిన్న విషయం కాదు. ఇప్పుడు మనం అందరూ 45+ ఉన్నాము. మనమేమి దీంట్లో లేదనమాట. మనము ఒక స్టేజ్లో ఉన్నాము. మన పిల్లల్ని ఎలా సక్రమంగా పెంచాలి అనే దాంట్లోనే మనము ఒక దీంట్లో ఉన్నాము అనమాట అందరము. అందువల్ల ఈ టెక్నాలజీని భయపడి మనం వాళ్ళు ఎలా భద్రంగా చూసుకోవాలని మన చదివిన రోజులు వేరు, ఇప్పుడున్న రోజులు వేరు. అలాగా ప్రతి వారు వాళ్ళ దీంట్లో కృషి చేసి ఉన్నతంగా ఉంటారని చెప్పి అందరికీ మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అరుణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర. ఈ వేదికను అలంకరించిన గురువర్యులకు 31 సంవత్సరాల తర్వాత చాలా ఓర్పుతో ఈరోజు మనం అందరం కలుసుకోవడానికి ఇలా వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు. ఈ సమావేశం తర్వాత కూడా ఈ గ్రూప్ ఇలానే కంటిన్యూ అవుతుందని ప్లస్ ఈ గ్రూపు క్రియేట్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం, పెద్ద ఉద్దేశం, గొప్ప ఉద్దేశం. అది చాలామంది మిత్రులకు తెలుసు, మిత్రురాళ్ళకి తెలుసు. ఇంతకుముందు మన టీచర్స్ అందరూ మాట్లాడినట్టు, ప్లస్ మన ఫ్రెండ్స్ మాట్లాడినట్టు, మనం చదువుకునే రోజుల్లో ఎక్కడ సీసీ కెమెరాలు ఉండేవి కాదు. ఇప్పుడున్న సెక్యూరిటీ సిస్టమ్స్ ఉండేవాళ్ళు. లక్ష్మీపురం నుంచి స్టార్ట్ చేసే నారాయణ రెడ్డి సారు స్కూల్కి వచ్చే లోపల ఎవడెక్కడే ఉన్నాడు, ఏ కొట్టు దగ్గర ఉన్నాడు, ఏం తింటున్నాడు అని చెప్పి క్లాస్కి వచ్చి చెప్పేవాళ్ళు. దినచంద్రారెడ్డి సారు వస్తున్నారు అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఆ చేత బండి సారు వస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా నల్లికాయలు ఉంటే నల్లికాయలు, రేగి పండ్లు ఉంటే రేగి పండ్లు, ఏముంటే ఊసేసి వచ్చేసేవాళ్ళు. ఊసేసి టయానికి మన టైం బాగుండి గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎదురుగా నిలబడి నోరు తెరవరానేవాళ్ళు. ఆబ్వియస్లీ నేరేడు పండు తింటాం, నోరు పని. సురేష్ బాబు చెప్పినట్టు ఏ కలర్ అని అడిగేవాళ్ళు, ఆబ్వియస్లీ చేయబట్టేవాళ్ళం. కోటా కంప్లీట్ అయిపోయేది, లోపలికి వచ్చేసేవాళ్ళం. నారాయణ రెడ్డి సారు నువ్వు ఏ షాప్ దగ్గర ఆడి ఏం తాగుతున్నావు, ఏం తినేవాడు కానీ చెప్పేవాడు. సారు వాడే ఆ గ్లాసెసే సీసీ కెమెరాస్. ఇంకా మార్కండేయ సారు చాలా సార్లు అంటే సురేష్ బాబు, తరుణ్, లక్ష్మీపతి వీళ్ళంతా మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఇష్టం. నేను మా ఫ్రెండ్ దుర్వాసులు కానీ మ్యాథ్స్ బాగా చేసేవాడు. నేనైతే బాగా భయపడేవాడిని. అసలు ఆ భయం అనేది లేకుండా మ్యాథమెటిక్స్ నేను అనుకునే 10th పాస్ అయితే చాలు. మ్యాథమెటిక్స్ 10th పాస్ అయితే చాలు. 10th తర్వాత నాకు ఆప్షన్ ఉంటే నేను కన్నెత్తిగా చూడండి మ్యాథమెటిక్స్ అని భయపడే రోజుల్లో. ఈ రోజుల్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. వాట్సాప్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఆర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కావచ్చు. మనం చదువుకునే రోజుల్లో మనకున్న సోషల్ మీడియా కానీ, మనకున్న ఎన్ని టెక్నికల్ సపోర్ట్ కానీ, మన గురువులు, వాటన్నిటికీ మించి భయం. ఈ రోజుల్లో మా అబ్బాయి ఫోన్ చేసి ఏం చేస్తున్నాడు, డాడీ గేమ్ ఆడుతున్నాడు, డాడీ మళ్ళీ ఫోన్ చేస్తానంటే
ఆ రోజుల్లో కనీసం టీవీ చూడాలన్నా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, చిత్రలహరిని ఒక ప్రోగ్రాం వచ్చేది. నాకు తెలిసి శుక్రవారం అనుకుంటా, శుక్రవారం ఆ చిత్రలహరి మ్యూజిక్ వినిపిస్తే ఏ ఇంటి ముందర టీవీ కనిపిస్తే ఆ ఇంటి ముందర టీవీ నిలబడుకొని చూసే రోజులు. ఇప్పుడు చిత్రలహరి అంటే ఏందో తెలియదు. పిల్లలకి టైం పాస్ అవ్వాలంటే వేరే వ్యాపకం అవసరం లేదు, మొబైల్ ఒకటి ఉంటే చాలు. సురేష్ బాబు చెప్పినట్టు జనరేషన్ ప్రాబ్లం. కానీ మనం చదువుకున్న రోజులు మన అదృష్టం ఏంటంటే మన అదృష్టం మన గురువులు. సో మనకు ఎటువంటి భయము లేకుండా మనం ఏ స్టేజ్లో ఉన్నా ఈరోజు దానికి కారణం గురువులు. సార్ మా 1993-94 బ్యాచ్ తరఫున మీ అందరికీ పాదాభివందనాలు సార్. మీరు లేకపోతే మేము ఈ రోజుకి నేను ఎప్పుడైనా మా పిల్లలకు చెప్పినప్పుడు అడిగేవాళ్ళు, డాడీ ఒకసారి మీ తెలుగు లెక్చరర్, మీ సైన్స్ టీచర్ ఫొటోస్ ఉంటే చూపించండి. ఈరోజు మాకు అవకాశం వచ్చింది, గర్వంగా చూపిస్తాం మేము. ఈరోజు మీ డాడీ కానీ మీరు ఈ స్టేజ్లో ఉన్నారంటే కారణం వీళ్ళే. వీళ్ళు పెట్టిన భయము, వీళ్ళు పెట్టిన భిక్ష వల్లనే మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము, ఉన్నత విద్యావంతులుగా అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రెండ్స్, వెన్ కమింగ్ టు మనం ఈరోజు ఈ సమావేశం వెనుక ముగ్గురు వ్యక్తులను అయితే మీరు అంటే చాలామంది ఉన్నారు, పేరున చెప్పచ్చు, కానీ దీని వెనుక ముగ్గురు అయితే అంటే మిగతా వాళ్ళు దయచేసి వేరే విధంగా తీసుకోవాలని నేను భావిస్తున్నాను. ఒకటి సుధీర్, సెకండ్ శ్రీధర్, థర్డ్ ధనంజయల్ సార్. వీళ్ళిద్దరూ లేకపోతే ఇవాళ మన గ్రూప్ చూడండి 2019లో అనుకుంటాను ఫిబ్రవరి 2వ తేదీ క్రియేట్ చేశాడు శ్రీధర్. ద గ్రూప్ ఈజ్ క్రియేటెడ్ ఆల్మోస్ట్ 6-7 years బ్యాక్. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్ యూ ధనంజయల్ సార్. మేము ఏంటంటే సార్ మేము వెనకడుగు వేసామని చెప్పచ్చు అంటే వీళ్ళిద్దరూ ఎంత ప్రయత్నించినా కానీ అప్పట్లో మొబైల్స్ ఉండేటివి కాదు, కాంటాక్ట్ డీటెయిల్స్ లేవు. ఇప్పటికి మేము ఇక్కడ కలుసుకున్న వాళ్ళందరినీ మేము ఒక చోట చేర్చడానికి ఒక్కొక్క వ్యక్తికి ఎన్నిసార్లు కాల్ చేసామో మాకు తెలుసు. సో మీరు సుధీర్, శ్రీధర్ లేకపోతే ఆ గ్రూప్ క్రియేట్ అయ్యేది కాదు, ఆ గ్రూప్ క్రియేట్ అయ్యేది కాబట్టి ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చేది కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ నా యొక్క మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నది, మేబీ ఇట్స్ అప్ టు యూ. ఈరోజు మనం కలిసిన తర్వాత ఆ గ్రూప్ కంటిన్యూ అవుతుందో, ఆ గ్రూప్లో మీరు ఉంటారో పక్కన పెడితే, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి దాన్ని కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే చాలా ఈవెన్ మన పిల్లలు చాలామందికి ఇప్పుడు మన ఈరోజు చూడండి ఇక్కడున్న ఎంతమంది ఉన్నారో అంతమందికి మీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది నీకు ఫ్రెండ్స్ ఉన్నారంటే 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి ఎలా చెప్పగలను 100 మంది ఫ్రెండ్స్? బికాస్ ఆఫ్ దట్ గ్రూప్. దాంట్లో 118 క్లియర్గా ఉంది. ఈవెన్ నా పిల్లలకి అంతమంది ఫ్రెండ్స్ లేరండి. అంతమంది ఫ్రెండ్స్ లేకపోయినా ఉన్న 1-2 ఫ్రెండ్స్ వాళ్ళు ఎందుకు బిజీగా ఉన్నారంటే సోషల్ మీడియా, మేబీ ఫేస్బుక్ ఆర్ వాట్సాప్. మనం చదువుకునే రోజుల్లో అవి లేవు కాబట్టే మనం ఈరోజు ఇంత ఉన్నతమైన స్థితిలో మంచి స్థితిలో ఉన్నాం. సో దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే దయచేసి దీన్ని ఇలానే కంటిన్యూ చేద్దాం. మన వలన వీలైనంత వరకు మనం చదువుకునే ఈ పాఠశాలకు కానీ మనం సహాయం చేద్దాం. దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ హరిప్రసాద్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ యాక్టివిటీ ఫర్ ద ఎంటైర్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. One last call, anybody from ladies? మీరు ఎవరు రాకపోతే క్లోజర్ చేస్తాను. ఓకే, మన ఫ్రెండ్స్కి అంతా కూడా శుభాకాంక్షలు. నేను చెప్పడం ఏమంటే ఇప్పుడు మనకి 2 పిల్లలు ఉంటారు, కానీ మన పిల్లల భవిష్యత్తే మనం చూస్తాం. కానీ సార్ వాళ్ళు అట్ట కాదు, మనకి మన క్లాసులో 8 మంది ఉన్నా వాళ్ళ భవిష్యత్తే చూస్తూ ఉంటారు వాళ్ళు. సార్ వాళ్ళు ఎప్పుడైనా సరే కనీసం ఫెయిర్కి రాకపోతే కూడా సార్ దగ్గర ఒక రూల్ కట్ ఉండేది. ప్రేయర్కి రాకపోతే మోరే ఉంటుంది రూల్ కట్ అని, దాన్ని ఏం కొట్టడు ఏం చేయడు పెట్టుకుంటూ ఉంటాడు. దాన్ని చూస్తేనే మాకు అంత భయంగా ఉంటుంది. నిజం. అప్పుడు ఎక్కువ తిన్నట్టున్నాడు దాంతో, అందుకని సార్ కొట్టడు, కానీ మనకు భయపించే విధంగా చెప్తూ ఉంటాడు. ఇంతే ఉంటుంది రూల్ కట్ అనేది. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వేదికలో వచ్చిన గురువులకి, తోటి గురువులకి నమస్కారం. ఏం మాట్లాడాలో కాస్త ఇబ్బందిగా ఉంది.
క్షమించాలి తప్పుగా మాట్లాడితే నేను 6th క్లాస్ జాయిన్ అయినప్పుడు నా చంప మీద కొట్టిన దెబ్బ, మొదటి దెబ్బ కృష్ణమాచార్య సార్. ఏరా ఈసారి ఇటు పట్టు కొట్టేస్తున్నాడు అని అడుగుతుంటే ఆడుకోనియట్లేదు అని బాధపడితే, సరే ఆ సార్ రిటైర్మెంట్ అయిపోయాయి. రిటైర్మెంట్ అయిపోయాడంటే ఆ వయసుకి నాకు తెలియదు. రిటైర్మెంట్ అంటే ఓకే ఏదో అనుకో, వెళ్ళిపోతున్నారంటే ఆనందం వేసింది. సరే ఆనందం వేసింది కదా అని అనుభవించే లోపలే పెద్ద పుల్లంటే రెడ్డి సార్ వచ్చేసారు. ఈసారి ఇంకా అది చాలా. తర్వాత చెప్పుకోవాల్సింది శ్రీమతి బాయ్ మేడం, మునిరాజం మేడం చాలా బాగా నన్ను దగ్గర తీసుకున్నారు. సబ్జెక్టులు అయితే చెప్పారు. ఈసారి ట్యూషన్కి వెళ్ళేవాడిని. నేను మా సారు తెలుగు సార్ ధనంజయ సార్ ట్యూషన్కి వెళ్ళేవాడిని. ఏదో అలా జరిగిపోతుంది. వస్తే గోయింగ్ కాకపోతే అందరూ చాలా బాగా నాతో పాటు అందరూ కలిసిమెలిసి నాతో పాటు నడిచారు, ట్రావెల్ చేశారు. నేను 8th వరకే ఉన్నా. 8th తర్వాత రాయలసీమలోకి వెళ్ళిపోయాను. సో 8th వరకే నాకు మెమరీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదే క్లాసు, ఇక్కడ పాత స్కూలు, పాత ఇది 7th 6th 7th 8th చాలా బాగా. సారు తెలుగు సారు ధనంజయ సారు వాళ్ళ ఇంట్లో అప్పుడు టీవీ ఉండేది కాదు, ట్యూషన్కి అని చెప్పేసి ఒక ½ అవర్ ముందే, ఎందుకంటే అది హీమ్యాన్ రోబో జెయింట్ రోబోట్ అనే సీరియల్, అది చూడడం కోసం వెళ్ళేవాడిని. మేడం గారు వచ్చి కూర్చోబెట్టి వాళ్ళు ఏదో తింటుంటే అప్పుడు కూడా లైట్ టిఫిన్ ఏదో నాకు ఇచ్చి, అది ఏదో సీరియల్ చూసుకునేదాని కోసం చదివేవాడిని కాదులే, వేరే విషయం. చాలా మెమరీస్ ఆ సార్తో నాకు. ఇంకా వేణుగోపాల్ రెడ్డి సారు, ఇంకా మార్కండేయ సారు. నాకు ఆ బజార్లో కనిపించినా నా ఆటోమేటిక్గా నా చెయ్యి వెళ్ళిపోద్ది, అదెందుకు నాకు తెలియదు. ఇంకా సారు మేడం చాలా ఉన్నాయి, చెప్పలేము. కానీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా చాలా ఇక్కడ ఉంది శ్రీధర్. శ్రీధర్ అండ్ సుధీర్కి ఒక చిన్న మా ఫ్రెండ్స్ అందరి తరఫున, వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేయకుండా ఉంటే మనం ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి మనం పాసిబిలిటీ అయ్యేది కాదు. సో సుధీర్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. 2 minutes తరుణ్ ఇద్దరు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళని బొకేతో సన్మానించి, అలాగే వాళ్ళు చెప్పేంత వరకు అందరు చూడాలి. థ్యాంక్ యూ శ్రీధర్ అండ్ సుధీర్. వీళ్ళిద్దరికి మళ్ళీ ఒకసారి మీ క్లాస్ కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం జరగడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. సో వాటన్నిటినీ బయటకు వచ్చి ఎలాగో అలాగా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి మేము పూర్తిగా ప్రయత్నించినామని కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇంతసేపు 75-70 years ఏజ్లో వీళ్ళందరూ మనం కూర్చోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ వయసులో వాళ్ళు ఇంత మన కోసం వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి మన ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ సార్ ప్రతి ఒక్క సార్కిను మన తరపున ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మేము మన స్టూడెంట్స్ అన్నా, అంటే మనతో చదువుకున్న విద్యార్థులన్నా కొంచెం వస్తాము రాము, ఇప్పటికి కూడా మనం 100+ ఉన్నాం. స్టిల్ మనం ఇక్కడ 50 ఉండొచ్చు, మనం 50+ ఇక్కడ లేము. బట్ ఎవరినైతే పిలిచామో వాళ్ళు ఎంత వెల్కమ్ చేశారో, మేము పిలవడానికి వెళ్ళినటువంటి ఒక 5-6 మంది వెళ్ళాము. సో ఎంత అంటే ఒక చిన్న పిల్లలలాగా వాళ్ళు మన ప్రోగ్రామ్కి అటెండ్ చేయడం కోసం అంత ఉత్సాహం చూపించారు. సో దానికి మేమందరం మా తరపున సార్ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే ఈ ప్రోగ్రామ్ ఈ ప్లేస్లో మన జ్ఞాపకాలతో పాటు
ఇక్కడ జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి మురళీధర్ సార్కి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ సార్. అలాగే ఈ ప్రోగ్రాంకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు దుర్వాసులు ప్లీజ్, ఈ ప్రోగ్రాంకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క పర్సన్కి మా బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చినటువంటి ప్రతి రూపాయిని మేము ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా మన ప్రోగ్రాం జరగడానికి ఖర్చు పెట్టాము. మిగిలిన మొత్తాన్ని ఎలాగైతే ఇప్పుడు మనం ముర్తుజాకి హెల్ప్ చేశామో అలాగే మిగిలిన అమౌంట్ని కూడా ఇంకా కొంచెం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే నేను ఈవినింగే ఆ విషయం మేము డిస్కస్ చేశాం కాబట్టి ఒకరికే ఇవ్వగలిగాము. మిగిలిన మొత్తాన్ని ఎంత మిగిలింది, దాన్ని ఏం చేస్తున్నాం అనేది అందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. ఆ రూపాయి ప్రతి ఒక్క రూపాయి కూడా ఎక్కడ వేస్ట్ కాకుండా చేస్తామని మీకు హామీ ఇస్తున్నాము. అలాగే కొంతమంది వాలంటీర్గా లైక్ శేషాద్రి ఒక 5,000 రూపీస్ ముర్తుజాకి నేను పే చేస్తాను, తనకి సహాయపడతాను ఫినాన్షియల్గా అని చెప్పాడు. తను ప్లే కూడా చేసేసాడు. అలాగే ఎవరైనా సరే వాలంటీర్, బట్ ఎవరిని కూడా మేము డబ్బుల పరంగా ఎవరిని ప్రెషరైజ్ చేయట్లేదు. సో మీ అంతటా మీరు ఎవరైనా చేయాలనుకుంటే వాసు దగ్గర, గోపాల్ రెడ్డి దగ్గర ముర్తుజా వాళ్ళ నంబర్ ఉంది. ఇంకెవరికైనా హెల్ప్ చేయాలంటే కూడా అది మీ ఇష్టం. సో మాకు దాంట్లో ఎటువంటి అభ్యంతరం మాకు లేదు. సో మీ అందరూ ఇంత ఓపికతో ఈ ప్రోగ్రాంలో వెయిట్ చేసి మీ పనులన్నీ వదులుకొని మీ అమూల్యమైన టైంని ఇక్కడ కేటాయించి ఈ ప్రోగ్రాంని విజయవంతంగా జరుపుకోవడానికి దోహదపడిన ప్రతి ఒక్కరూ పూర్వ విద్యార్థులు అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీని తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోమాకండి. అందరూ ఫోటో తీసుకొని ఫార్వర్డ్ బై లంచ్ చేసుకున్న తర్వాత సార్ వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ మనం ఈవినింగ్ 4-5 o'clock వరకు కూడా ఇక్కడ ఉంటాము. ఎవరికైనా అర్జెంట్ పనులు ఉంటే మీరు ప్లీజ్ వెళ్ళొచ్చు, దాని అయితే మేము అవాయిడ్ చేయలేము. బట్ ఇక్కడ ఉండి మన పూర్వ జ్ఞాపకాలను అన్నింటినీ నెమరు వేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఈవినింగ్ 3:30-4 o'clockకి టీ స్నాక్స్ కూడా ఉన్నాయి. సో అందరూ ఇక్కడ ఉండి మీరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని నా స్పీచ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇది ముగింపు ఒక 2 విషయాలండి. ఈరోజు సార్ సిహెచ్ గోపాల్ రెడ్డి బర్త్డే ఇవాళ. పార్షియాలిటీ మీ అందరి ఆశీస్సులు మన మిత్రులందరి తరఫున విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే గోపాల్. గాడ్ బ్లెస్ యూ అబ్రెంట్లీ. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, హరిప్రసాద్ చెప్పినట్టు మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక సిన్సియర్ రిక్వెస్ట్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ మనం ఇలాంటివి చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు కోరుకుంటున్నారు. ఇన్ కేస్ మీకు కుదరని పక్షంలో ఇవాళైనా మీ టైం ఒక 1 hour 2 hours ఇక్కడ కేటాయించి తర్వాత హరిప్రసాద్ చెప్పినట్టు మీరు ఇక్కడ నుంచి నిష్క్రమించవచ్చు. సార్ అంటే నేను ఈ ఊరికి వచ్చిన దినచంద్ర రెడ్డి సార్ గారికి, ధనంజయ సార్కి, మార్కండేయ సార్కి, వేణుగోపాల్ రెడ్డి సార్కి బాగా తెలుసు. ఎందుకంటే మా నాన్నగారు డైరెక్ట్ పరిచయం మా నాన్నగారికి సార్ వాళ్ళు. అంటే ఇక్కడేదో నేను గొప్పలు చెప్పుకోవడం కాదు సార్. సార్ నా తరపున గీతామృత మా చెల్లెల తరపున 2020 నెక్స్ట్ ఇయర్ పాస్ అవుట్ 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో వచ్చే ఫస్ట్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళకి 10,116 రూపీస్ మేము ఎవ్రీ ఇయర్ సార్, యాజ్ లాంగ్ ఎస్ ఐ అలైవ్ మై సిస్టర్ అలైవ్స్ ఇవ్వదలుచుకుంటున్నాము. ఇది మీ ముందర చెప్దాం అనుకుంటున్నాను సార్. నేను తర్వాత వచ్చి మిమ్మల్ని పర్సనల్గా కలుస్తాను. ఇది కాకుండా మా మిత్రుల తరపున వీలైనంత వరకు సార్ మీకు క్లాస్ చెప్పారు. ఎటువంటి ఇది కావాలన్నా వాసు ఇక్కడే ఉంటాడు, బాలాజీ, వీళ్ళంతా ఏంటంటే మేము ఎక్కడుంటామో అంటే మా చేతిలో లేదనమాట. మేము పనిచేసే కంపెనీ చేతిలో ఉంటుంది. సో వాసు, బాలాజీ ప్రసాద్ మీతో టచ్లో ఉంటారు సార్. అదే మా తరపున మాకు ఉంది, అది మేము డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఆఫ్టర్ 31 years మేము ఇది కలుస్తున్నాం కాబట్టి మేము కలవక ముందు ఇవి డిస్కస్ చేయకూడదని ఎవరితో డిస్కస్ చేయలేదు సార్. విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ అనౌన్సింగ్ దిస్ ఫ్రమ్ 2025 సార్. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి 10,116 రూపీస్ నేను మా సిస్టర్ కాంట్రిబ్యూట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.